హలో ఎవరివన్. సో ఈ లాస్ట్ వీక్ మీకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ ఎగ్జామ్ని సక్సెస్ చేసేది ఫెయిల్ చేసేది ఈ లాస్ట్ వీక్. అంటే ఆబ్వియస్గా మీరు ముందు మీరు అంత ప్రిపేర్ అయిందో డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదంతా ఒక లెవెల్, ఈ ఒక్క వారం ఒక లెవెల్. ఈ ఒక్క వారం మీరు ఎంత ఎఫిషియెంట్గా ఎంత కాన్సన్ట్రేషన్తో ఎంత ఎఫర్ట్ పెట్టి చదువుతారో, అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి రివిజన్ చేసుకుంటారో అంత మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. బికాజ్ ర్యాంక్ ఎక్కడో వెళ్తుంది. ఎందుకంటే అందరూ మ్యాక్సిమం 60 to 80 రేంజ్లో మ్యాక్సిమం ఉంటారు. మీరు ఒక రేంజ్లో వస్తుంటే మార్క్స్, ఆ రేంజ్లో ఒక్క మార్క్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది ర్యాంక్. సో అది చెప్తున్నాం. అదే మీరు ఒక 90-100 దాటారు అనుకోండి, అప్పుడు ఆ రేంజ్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీ మ్యాక్సిమం 60 to 80 రేంజ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమి ఉన్నాయా, బట్టి కొట్టాల్సిన ఏమైనా ఉన్నాయా ఎత్తుక్కోండి, వెతకండి, బుక్ తీయండి, టెక్స్ట్ బుక్ తీయండి. కెమిస్ట్రీలో అయితే బయోమాలిక్యూల్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ ఉంటుంది, అండ్ ఇంకా పోలు ఉంటాయి కదా కెమిస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్స్ ఉంటాయి, ఎస్ బ్లాక్, ఏ బ్లాక్ ఉంటాయి. ఇవన్నీ బట్టి కొడితే వచ్చేసేవే కదా. మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఈజీగా చేసే చాప్టర్స్, లైక్ ఏఓడి అని, లేదంటే లిమిట్స్ అని, లేదంటే వెక్టర్స్ అని, లేదంటే స్ట్రైట్ లైన్స్ అని, లేదంటే చేంజ్ ఆఫ్ యాక్సిస్ అని. ఇవన్నీ ఈజీ చాప్టర్స్ కంపేర్ టు అదర్ చాప్టర్స్. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్లో కూడా కొన్ని ఉంటాయి. మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, డైరెక్ట్ బట్టి కొడాల్సిన మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. అండ్ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ సమ్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి సమ్స్. అండ్ దాని ఆప్టిక్స్ అన్ని సమ్స్ వస్తాయి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ సమ్స్ వస్తాయి. సో ఇలాంటి ఈజీ చాప్టర్స్ అన్ని ఎత్తుక్కొని చేసుకోవాలి. బికాస్ ప్రతి మార్క్ ఇంపార్టెంట్. నీ కాంపిటేటర్ ఆ మార్క్ కవర్ చేస్తాడు, నువ్వు ఆ మార్క్ కవర్ చేయకపోతే ఆ నీకంటే పైన ఉంటాడు, నువ్వు అడిగంటే కింద ఉంటావు. సో అది ఇంపార్టెంట్ చాలా. నీ కాంపిటేటర్ ఎలా ఆలోచిస్తావు నువ్వు అలాగ ఆలోచించు. ఒక క్వశ్చన్, ఒక చాప్టర్ చూడు, ఈ చాప్టర్ ఎన్ని మంది వదిలేస్తారు అనుకో, ఈ చాప్టర్ మ్యాక్సిమం అందరూ వదిలేస్తారు, మనం కవర్ చేద్దాం, ఈజీయే కదా అని ఈజీ అయ్యి అందరూ వదిలేస్తారని చాప్టర్స్ కవర్ చేయాలి. బికాజ్ అక్కడ నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు అందరూ చేస్తారు, ఒక లైక్ వెక్టర్స్ ఉంది, అందరూ చేస్తారు వెక్టర్స్, కానీ ఏవిడే చాలామంది వదిలేస్తారు. కానీ ఏవిడే చాలా ఈజీ, ఎందుకంటే ఫైవ్ సబ్ టాపిక్స్ ఉంటాయి. మ్యాక్సిమం మినిమం అని, మీన్ వాల్యూ థియరమ్స్ అని, లేకపోతే ఈ ఎర్రర్స్ కట్టడం అని, ఇంకో 2 సబ్ డొమైన్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే స్ట్రైట్ ఫార్ములా బేస్డ్. సో ఆ ఫార్ములా తెలుసుకుని ఒక 2-3 ప్రాక్టీస్ చేసుకుని పీవైక్యూస్ అలా 2-3 మోడల్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు బాగా చేస్తారు. సో అలాంటి చాప్టర్స్ ఏమి ఉన్నాయంటే ఎత్తుక్కొని రివైజ్ చేయండి. ఇప్పుడు ఈ టైంలో కొత్త చేసింది ఏంటి లేదు, జస్ట్ పీవైక్యూస్ అలా చూడండి, క్వశ్చన్ ఆన్సర్ చూడండి, జస్ట్ చూసి ఇలా ఈ మోడల్ ఇస్తే ఇలా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే టైం లేదు. మీరు ఎన్ని మోడల్స్ కవర్ చేయగలిగితే అన్ని మోడల్స్ చూడండి అంతే. జస్ట్ చూసి, అంటే చూడడం అంటే ర్యాండమ్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక 1 minute స్పెండ్ చేయండి దాని మీద, ఆలోచించండి. ఓకే ఇలా వస్తే ఇలా చేస్తున్నాడు, ఇలా వస్తే ఇలా చేస్తున్నాడు ఆలోచిస్తే మీకు అది స్టోర్ అవుతుంది బ్రెయిన్లో. సో ఆబ్వియస్గా స్టోర్ అయితే అది మీకు చాలా ఇంపార్టెంట్. స్టోర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎగ్జామ్లో ఆ స్టోరేజ్ అంతా బయటికి రావాలి అంటే మీరు ఇప్పుడైనా స్టోర్ చేయాలి లోపల. అది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాయండి. బికాస్ టైం అయిపోతుంది కానీ మాక్ టెస్ట్లు ఇప్పుడు రాయకుండా అలా చదివేసి లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్ మాక్ టెస్ట్ అదే రాశారనుకోండి, ఖచ్చితంగా దెబ్బతింటారు. చెప్తున్నాం కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక 2-3 మాక్ టెస్ట్లు అయినా మీరు ఆన్లైన్లో రాసి ఉండాలి. ఏ మాక్ టెస్ట్లు ఎక్కడెక్కడ ఉంటాయో నేను ఒక ఛానల్, ఒక వీడియో పర్ఫెక్ట్గా చేశాను. అందులో 7-8 వెబ్సైట్స్ చెప్పాను. మాక్ టెస్ట్లు ఫ్రీగా రాసే వెబ్సైట్, డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా రాసే వెబ్సైట్స్ చెప్పాను. సో ఒకసారి అవి వెళ్ళి చూడండి, ఒక 2 మాక్ టెస్ట్లు రాయండి. ఎక్స్పీరియన్స్ అంటే ల్యాప్టాప్లో కానీ, లేదంటే ఎక్కడో దగ్గర నెట్ సెంటర్కి వెళ్ళో ఎక్కడో దగ్గర రాయండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే కంప్యూటర్లో ఇలా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది, ఇలా ముందుకి వెళ్ళాలి అని తెలుసుకోండి. ఒక ఎక్స్పీరియన్స్ ముందే వస్తే మీరు బాగా ఉంటుంది. అది యూజ్ అవుతుంది ఎగ్జామ్లో అట్లీస్ట్. లేదు ఒకేసారి ఫైనల్కి వెళ్ళి అక్కడ రాద్దామంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు, దెబ్బతింటారు. సో అదంతా వద్దు ప్లీజ్. ఇంకేంటంటే ప్రశాంతంగా చదవండి, చదివింది లేదు. ఇప్పుడు టెన్షన్ పడిపోతే టెన్షన్ తప్ప ఏం రాదు, అది చెప్తున్నా. టెన్షన్ ఉంటుంది, బట్ టెన్షన్ పడితే టెన్షనే ఉంటుంది, ఇంకేం ఉండదు. మీకున్న సబ్జెక్ట్ కూడా మర్చిపోతావు. ఆబ్వియస్గా టెన్షన్ పడితే లోపల ఉంది అంతా తగ్గిపోతుంది. సో టెన్షన్ వస్తుంది, దాన్ని ఆపుకొని మీరు ఇంకా రివైజ్ చేయడం కానీ, లేదంటే కొత్తగా ఏమైనా కవర్ చేయాలనుకుంటే చాలా ఈజీగా కొత్తగా ఏమైనా వస్తాయంటే అవి కవర్ చేసుకుంటూ వస్తే మీకు ప్రతి మార్క్ అనేది మీకు లాస్ట్లో యూజ్ అవుతుంది. అది చెప్తున్నా, ఆ లాస్ట్లో యూజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఏదేమైనా సరే బీ హ్యాపీ, ట్రై టు బీ హ్యాపీ. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి మన ఛానల్ ఉంది, నేనున్నాను. మ్యాక్సిమం ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తున్నాను, అది నీకు తెలుసు. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ మక్లా సైనింగ్ ఆఫ్.